ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము ఒంటరిగా లేము అన్న మాట గురించి మీ ముందు కొన్ని విషయాలు నేను పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. కీర్తన గ్రంథము 125వ కీర్తన 2వ వచనము. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. మనకు దేవుడు అనుగ్రహించిన వాగ్దానాలలో ఇది శ్రేష్టమైనది. మహోన్నతుడు, మహిమ కలిగిన దేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ చక్కటి వాగ్దానము మనకు ప్రసాదిస్తూ ఉన్నారు. యెరూషలేము అనే పట్టణము పర్వతాల మధ్యలో ఉంది. ఆ పర్వతాలు ఈ పట్టణానికి భద్రంగా ఉండడమే కాదు గాని సౌందర్యాన్ని కూడా సంతరించి పెట్టాయి. యెరూషలేము అందమైన నగరము. ఆ అందాన్ని ఈ పర్వతాలు మరింతగా కనబరిచేలాగా చేస్తాయి. యెరూషలేమునకు పర్వతాలు ఉన్నట్లు నేను మీకు ఉన్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడే మన చుట్టూ కాపుదలగా ఉండగా మనకిక భయం ఉండదుగా, భయపడనవసర పని కూడా లేదు కదా. ఈ సందర్భముగా బైబిల్ గ్రంథములో దేవుడు ఎవరి చుట్టూ ఎలా కంచి వేసి భద్రపరిచాడో నేను కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నా. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న వారితో కూడా నేను జ్ఞాపకం చేస్తున్నా, మీరు ఒంటరిగా లేరు. మీ చుట్టూ కూడా యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా దేవుడు మీ చుట్టూ కూడా ఆయన దూతలు ఉంచాడు అని మీరు గమనించాలి. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనంలో ఎలీషా చుట్టూ పర్వతము అగ్నిగుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ప్రభువా, వీడు చూచినట్లు వీని కన్నులు తెరవమని ఎలీషా తన పనివారి కొరకు ప్రార్థించిన తరువాత వాడి విచిత్రమైన దృశ్యాన్ని చూడగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అవి ఏ దినాలు అంటే సిరియా రాజు, సిరియా సైన్యము ఎలీషాను బంధించాలి, ప్రవక్త అయిన ఎలీషాను బంధించాలని ఆశించాడు. అప్పుడు ఎలీషా ప్రవక్త దోతాను అనే స్థలంలో ఉన్నాడు. సిరియా రాజు అంటే శత్రురాజు ఎలీషా ప్రవక్తను బంధించడానికి గుర్రాలను అలాగే రథాలను గొప్ప సైన్యాన్ని పంపాడు. రాత్రి వేళ వచ్చి 4 దిశల్లో కూడా ప్రవక్తను చుట్టుముట్టేశారు. అరుణోదయమున ప్రవక్త పనివాడు లేచి చూసేసరికి వారి గుండెంతా పగిలినంత పని అయింది గేహజీకి. కారణం, ఎలీషా చుట్టూ తన పనివాడు చుట్టూ శత్రువులు వచ్చి దిగిపోయారు వీరిని చంపేయాలని. ప్రియ దేవుని బిడ్డలారా, గుర్రాలు అలాగే రథాలు సైన్యము పట్టణం చుట్టూ ఉండడం ఆ గేహజీ చూస్తాడు. భయంతో ఈ విషయాన్ని ప్రవక్తకి తెలియజేస్తాడు. అప్పుడు ఆయన అంటాడు, భయపడవద్దు, మన పక్షానున్నవాడు వారికంటే అధికులయ్యున్నారు అని ఎలీషా తన పనివారితో చెప్తారు. ఈ ఉదయకాలమందు ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఎంతసేపు మీ శత్రువు బలాన్ని అంచనా వేస్తున్నారు? వాళ్ళు మాకంటే ధనవంతులండి, మాకంటే చాలా గొప్పవాళ్ళండి, మాకంటే ఫలానా ఫలానా ఫలానా, మేమెంతండి. ఓకే, వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వచ్చు, వాళ్ళకంటే గొప్పవాళ్ళు, వాళ్ళకంటే శక్తి కలిగిన వారిని దేవుడు మన చుట్టూ ఉంచాడు అన్న విషయాన్ని ఈ ఉదయకాలం ముందు మీరు మర్చిపోవద్దని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఎలీషా చెప్తున్నాడు, ఎందుకు భయపడుతున్నావు? వారికంటే మన చుట్టూ ఉన్న వారు అధికులై ఉన్నారు. సిరియా రాజు సైన్యము కంటే ఎక్కువ మంది ఎలీషా చుట్టూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, పర్వతము అగ్నిగుర్రముల చేతను రథముల చేతను
నింపబడి ఉండుట పనివాడు చూచాడు. సిరియా సైన్యము కంటే దేవుని సైన్యము గొప్పది, సంఖ్యలో గొప్పది, శక్తిలో కూడా గొప్పది. అంతకు మించి అది దేవుని సైన్యము. సిరియా సైన్యం మనుషుల సైన్యం, మనుషుల యొక్క బలము, మనుషుల యొక్క తెలివితేటల మీద ఆధారపడింది అది. కానీ ఇతని చుట్టూ ఉన్న సైన్యం దేవుని సైన్యం. కనుక సహజంగా మనం ప్రార్థన చేసేటప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా అని ప్రార్థిస్తాం. నిజమే, ఆయనకి సైన్యం ఉంది, అది అపారంగా ఉంది. దేవుని సైన్యము ఆయన పిల్లల చుట్టూ కంచిగా, సంరక్షణగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక శత్రు సైన్యం మనల్ని ఏమీ చేయలేడు. ఓ పర్యాయము న్యూయార్కు భూగర్భ రైల్లో, అంటే న్యూయార్క్లో ఆ నగరంలో భూగర్భంలో రైలు చక్కని వస్త్రాలు ధరించి కూర్చొని నిద్రపోతున్నట్లుగా కనిపిస్తున్న ఒక వ్యక్తి దగ్గర ఆ ట్రైన్ వెళ్తుంది, భూగర్భంలో ట్రైన్ వెళ్తుంది. అయితే అందులో కూర్చున్న వారు చక్కని వస్త్రాలు ధరించి కూర్చొని నిద్రపోతున్నట్లుగా కనిపిస్తున్నారు. అయితే ఒక వ్యక్తి వెళ్ళి వాళ్ళు నిద్రపోతున్నారు కదా అని వాళ్ళ దగ్గరున్న వస్తువులను ఇద్దరు దొంగలు అపహరించడానికి ప్రయత్నించారు. ఒక్క క్షణంలో ఆ రైలు పెట్టి మొత్తం అలర్ట్ అయిపోయింది. నిద్రిస్తున్నట్లుగా నటించిన వ్యక్తి, దొంగలు పట్టుకోవడానికి ఎరగా ఉంచబడిన వ్యక్తి, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి పోలీసు వారు. ఆ పెట్టి నిండా ప్రయాణికుల వలె కూర్చొని ఉన్న వ్యక్తులు ప్రయాణికులు కాదు, వారు పోలీస్ సిబ్బంది. మెరుపు వేగంతో దొంగలను పోలీసులు వాళ్ళని బంధించేస్తారు. ఈ పోలీస్ అధికారులు మొదట కంటికి కనిపించినట్లే ఉన్నారు, కానీ తగిన సమయంలో వారు తమ పనిని నిర్వర్తించారు. ప్రయాణికులకు తగిన రక్షణ కల్పించారు. వాళ్ళు కూడా ప్రయాణికుల్లాగానే కూర్చున్నారు. వారు నిద్రపోతున్నట్లుగా కనబడ్డారు. వారు నిద్రపోతున్నారు కదా అన్నట్లుగా ఈ దొంగలు వారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఉన్నవి దోచుకోవడానికి ప్రయత్నించారు. అయితే వారు ప్రయాణికులు కాదు, వారు పోలీసు వారు. దొంగను పట్టుకోవడానికి వారు అలాగున సిద్ధంగా ఉన్నారు. నేను జ్ఞాపకం చేస్తున్నా, ఇదే చిత్రాన్ని మనము ఈ 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో చూస్తాం. యజమాని ఎందువలన ధైర్యంగా నిలవగలుగుతున్నాడో తన పనివాడు గ్రహించాడు. ఆ పనివాడు సిరియా సైన్యం నుండి తన ప్రవక్తను కాపాడుకోవడానికి దేవుడు ఎలీషా చుట్టూ అగ్నిగుర్రాలను రథాలను అదృశ్య రూపంలో నిలబెట్టాడు. కనుక దేవుని పిల్లలమైన మనము ఒంటరిగా లేము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సైన్యం అపారంగా మన చుట్టూ ఉంది. మన పక్షమునున్న వారు వారి కంటే అధికులై ఉన్నారు. కనుక ఇలాగున దేవుడు తన పిల్లలను భద్రపరుస్తూ ఉంటాడు. ఎన్నో సందర్భాలలో ఎన్నో ప్రమాదాలు, అంచులు మటుకు మనం వెళ్ళిపోయాం. దేవుడు వాటిని తప్పించాడు తన దూతల చేత. కనుక ఈ యొక్క ఉదయకాలమందు దేవుని మాటలు వింటున్నటువంటి మనము, ప్రియా దేవుని బిడ్డలారా, 10,000 మంది నీ మీదకి లేచినను అపాయం నీ యొద్దకు రాదు. కనుక ఎలాంటి శత్రువులనైనా కానీ దేవుడు ఎదుర్కోవడానికి నీ చుట్టూ దూతలు ఉంచాడు. కనుక ఎప్పుడు కూడా ఏ పరిస్థితిలో కూడా నేను ఒంటరిని అని అనుకోమాకు. దేవుడు తన యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ తన దూతలు ఉంచాడు అని జ్ఞాపకం చేస్తుంది బైబిల్. కనుక ఎలీషా చుట్టూ దేవుడు తన దూతలు ఉంచినట్లుగా మీ గృహాల చుట్టూ, మీ పడకల చుట్టూ, మీ ప్రయాణాల చుట్టూ, మీరు వెళుతున్న ప్రతి మార్గములో కూడా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు భద్రత ఇవ్వడానికి. కనుక దేవుడు అట్టి భద్రత కాపుదల మీకు, మీ కుటుంబాలకు, మీ బిడలకు దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాలమందు ప్రత్యేకంగా మేము ఎప్పుడూ కూడా ఒంటరిమి కాదు అని పరిశుద్ధ గ్రంథములో పలు సందర్భాలలో మీరు తెలియజేశారు.
మీ బిడల చుట్టూ కూడా అగ్నిరథాలు యెహోవా సైన్యాన్ని ఉంచారు. ఈ లోక సైన్యము కంటే మీ సైన్యము గొప్పది, శక్తి కలిగినది, సంఖ్యలో గాని శక్తిలో గాని గొప్పది. మీకు స్తోత్రం. ఈ ఉదయకాలమందు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి వారికి కూడా మీ కాపుదల కావాలని, మీ భద్రత ఉంచాలని, ఏ శత్రువు గాని ఏ సాతానుడు గాని వారి మీదకి రానియకుండా ప్రభువా మీ దూతలతో ఎదుర్కోమని ప్రార్థన చేస్తున్నాము. ఈ ఉదయకాలమందు ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించండి. అనారోగ్యంగా ఉన్న వారిని ఈ మార్నింగ్ స్వస్థపరచండి. సంపూర్ణమైన ఆరోగ్యము ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా, బంధకాలన్నీ కూడా యేసు నామములో విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలను దీవిస్తూ ఆస్వాదిస్తూ ఆయుష్ ఆరోగ్యాలతో నింపమని, ప్రతి విషయంలో కూడా మేలు చేయమని, సమస్త విధములైన కృపలతో నింపమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే అనేకులకి షేర్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక.